హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం మరి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది. ఓకేనా? ఇవాళ మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం. ఇవాళ గూడూరు మార్కెట్లో వచ్చి మనకి 4 months, 5 months, 6 months బ్రదర్ 4 నెలలు, 5 నెలలు, 6 నెలల పొట్టేళ్ళు అనేది మనకి రేట్లు ఏం చెప్తున్నారు, కొనుగోలు అనేది జరుగుంటే ఎంత కొన్నారనేది చూపిద్దాం అనుకుంటే ఈ టైంలో మనకు కొనుగోలు జరిగిన బండ్లు చాలా వరకు వెళ్ళిపోయాయి కదా. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కర్నూలు నుంచి అనేది వచ్చారు. వాళ్ళకి మొత్తం వచ్చేసి 120 పొట్టేళ్ళు అనేది ఇప్పించి బండికి లోడ్ చేసి వాళ్ళని పంపించే టయానికి ఈ టైం అయిపోయింది. చాలా వరకు పొట్టేళ్ళు వచ్చాయి, కానీ చాలా వరకు బేరం చేస్తున్నాం మేము. ఆ ఢిల్లీలో వచ్చే లోపల ఆ పిల్లలు మేము అడిగిన దాని మీద ఎక్కువ రేట్లు కొనేస్తున్నారు. మేము అట్లా చాలా కట్టలు మిస్ అయిపోయినాయి. మేము అడిగిన బేరానికి మేము అట్టు పోయి వచ్చే లోపల ఏమన్నా రేటు తగ్గుతారేమో అని చూసి వచ్చే లోపల చాలా వరకు కట్టలు అనేది సేల్ అయిపోతున్నాయి. ఎందుకంటే పోటీ మీద కొంటున్నారు. మేము అడిగిన రేటుకి 100-200 రేటు మీద కొనేస్తున్నారు. మేము తగ్గుతారేమో ఇంకా అనేసి మేము పక్కకి వెళ్ళడం, వచ్చే లోపల ఆ కట్ట అనేది వేరే వాళ్ళు కొనేయడం. ఇట్లాగే మన అన్న వాళ్ళకి లేట్ అయిపోయింది. అందువల్ల మనకి 2 బండ్లకి లోడ్ చేసే లోపల ఇక్కడ పెద్ద బండి అనేది పెడదామని చూసాం, కానీ దొరకలేదు. మనకి 120 పొట్టేళ్ళు కాబట్టి మనకి పట్టలేదు బండి. అందుకని 2 బండ్లు అనేది మాట్లాడి పంపించాను నేను. ఆ వీడియో కూడా ఇదే వీడియోలో వస్తుంది, చూస్తే మీకు అర్థమవుతుంది ఏ రేట్లో ఇప్పించానంటే. అన్న వాళ్ళ టార్గెట్ ఏంటంటే 15 లోపల కదా, 15,000 లోపల 4 months, 5 months మధ్యలో పిల్లలు, లేదంటే 3 months, 4 months మధ్యలో పిల్లలు వీడియో తీయడానికి కుదరలేదు. ఎందుకంటే లోడ్ చేసేటప్పుడు అక్కడ నేను లేను. ఇంకా వేరే అన్న వాళ్ళు గొర్రెలకు వచ్చారు. ఆ గొర్రెల దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెలు ఇప్పిస్తూ కొద్దిగా బిజీగా ఉండడం వల్ల ఆ పిల్లలు లోడ్ ఎత్తే వీడియో కూడా తీయలేదు. లోడ్ ఎత్తిన తర్వాత మన బండ్లు బయలుదేరేటప్పుడు వీడియో తీస్తున్నా, ఆ వీడియో దీంట్లో వస్తుంది. అందువల్ల ఈరోజు గూడూరు మార్కెట్ వీడియోస్ అనేది తీయలేకపోతున్నాం. ఉండే పిల్లలు అనేది మనం చూపిస్తాం, రేట్లు ఏం చెప్తున్నారో చూపిస్తాం. తర్వాత వచ్చేసి రేపు ఈ వారం మార్కెట్ వీడియోస్ తీయడానికి కుదరలేదు. చాలామంది కామెంట్లు కూడా కటింగ్ పర్పస్ గొర్రెలు పెట్టమన్నారు. ఆ గొర్రెలు కూడా వీడియో తీయడానికి కుదరలేదన్న. కాబట్టి ఖచ్చితంగా రేపు మైదుకూరు సంతకైతే ఖచ్చితంగా వెళ్తాను. మైదుకూరు మార్కెట్లో మనకి పొట్టేళ్ళు, మేకలు, మేకపోతలు అనేది రేట్లు ఎలా ఉన్నాయంటే రేపు మైదుకూరు సంత మార్కెట్ అనేది నీట్గా చూపిస్తాను. కటింగ్ పర్పస్ ఇవాళ ప్రతి ఒక్క వీడియో అనేది చూపిస్తాను. ఇప్పుడు ఉండే కట్టలు మాత్రమే మనకి ఏ రేట్ చెప్తున్నారో అడిగి చూపిస్తాను. తర్వాత వచ్చేసి మన లోడ్ ఎక్కడికి వెళ్ళింది ఏంటంటే మనం ఆ బండి తీస్తున్న వీడియో, అది కూడా మీరు ఇదే వీడియోలో చూడొచ్చు. తర్వాత టైం ఉంటే ఇక్కడ మొత్తం ఖాళీ అయిపోయింది. టైం మనకి ఇప్పుడు 11 అవుతుంది. చాలా వరకు పెద్ద పొట్టేలు లేవు, మేకల కట్టలు కూడా లేవు. ఇక్కడ చాలా వరకు మార్కెట్ క్లోజ్ అయిపోయింది. అక్కడ ఒక గొర్రెలు మాత్రమే ఉన్నాయి. అక్కడ ఆ గొర్రెల కట్టలు తీసేదనేది ట్రై చేస్తాను, ఒకవేళ టైం లేదనుకుంటే. ఎందుకంటే ఈ టైంలో వెళ్ళిన రేట్లు అనేది చెప్పరు వాళ్ళు. అయినా సరే ట్రై చేస్తాను, చెప్తారు అంటే వీడియో తీస్తాను, లేదంటే ఆ వీడియో తీను. ఇక్కడ ఉండే కట్టలు మాత్రమే ఈ 2-3 కట్టలు అనేది ఉన్నాయి. ఈ 2-3 కట్టలు అనేది చూపిస్తాను ఏ రేట్ చెప్తున్నారు అనేది. ఎందుకంటే మార్కెట్ ఈరోజు చెప్పాలంటే మార్కెట్ వీడియోస్ తీయడానికి టైం కుదరలా. ఎందుకంటే మన సబ్స్క్రైబర్కి పిల్లలు ఇస్తూ బాగా లేట్ అయిపోవడం వల్ల ఈ వారం మార్కెట్ వీడియోస్ తీయలేకపోయాను. కాబట్టి అర్థం చేసుకోండి. ఈరోజు మార్కెట్ అయితే కొద్దిగా పర్లేదు బ్రదర్. ఎందుకంటే నిన్న వారం మీద ఈ వారం కొద్దిగా పిల్లలు అనేది చాలా ఫుల్గా వచ్చాయి. ఉదయాన్నే చూసినప్పుడు సందు లేదు, తిరిగేదానికి కూడా ప్లేస్ లేదు, అలా వచ్చాయి పిల్లలు. మళ్ళీ టైం 9:30-10 లోపల చాలా వరకు మార్కెట్ క్లోజ్ అయిపోయింది. అంటే కొనుగోలు బాగానే జరిగాయి. అంటే అట్లా ఎక్కువ రేటు అమ్మలేదు, అట్లానే తక్కువ రేట్లో మీడియంగా నిన్న వారం కంటే ఈ వారం కొంచెం పర్లేదు అనిపించుకునింది. మార్కెట్ అట్లా తగ్గలేదు, అట్లా పెరగాలేదు. కొనేవాళ్ళు ఒక రీజనబుల్ రేటుకే కొన్నారు. మంచి పిల్లలే వచ్చాయి, సేల్ మాత్రం అలాగే జరిగాయి. ఇవి కూడా ఎందుకు ఆగాయంటే రేట్లు ఎక్కువ చెప్పడం వల్ల ఆగుంటాయి, లేదనుకుంటే వీళ్ళకి అమ్మక రిటర్న్ తీసుకెళ్తుండు అంతైనా ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ 1, 2, 3, 4 కట్టలు ఉన్నాయి. 4 కట్టలు అనేది ఒకసారి చూపిస్తాను మీకు. నేను చాలా కట్టలు పట్టుకున్నారా? ఇవి ఎవరే మనయా? ఈ మనయేనా? ఇది మొత్తం మనయేనా? ఏం పడుండే కొన్నారా అమ్మేటేనా? ఏం చెప్పండి ఈ బ్యాచా? అరేమా ఓరేనా ఉన్నావా? అవునా అన్న, మార్కెట్ డౌన్ తిరుపతి సంతకి. ఓకేనా? 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 ఓకే అన్న చెప్పన్నా. ఈ బ్యాచ్ 18:30 చెప్తున్నావా? చెప్తున్నావు. ఎన్నున్నాయి కట్ట? ఓకే ఓకే. ఎన్నున్నాయి నా కట్ట? మొత్తం 54 ఈ కట్ట వరకు, ఈ పెద్ద పిల్లల వరకు.
ఈ 19,000. అవి అన్న ఆ బ్యాచ్ 3 months పిల్లలు అవి కూడా చూపిస్తా. అవన్నా ఈ బ్యాచ్ ఓకే బేరాలు ఉంటాయి బేరం. ఈ బ్యాచ్ ఇది ఈ కట్ట అవి మొత్తం ఓకేనా. ఇక్కడ చూపించారు కదా ఇవన్నీ మన అరణ్ అంటే ప్రతి వారం సంతలో తీసుకెళ్ళేసి మనకి తిరుపతి మార్కెట్ పీలేరు మార్కెట్ కింద వెళ్తుంటారు. మార్కెట్లో కొంటాడు, పీలేరు మార్కెట్ కింద తీసుకెళ్ళి అమ్ముతుంటాడు. ఓకే ఈ బ్యాచ్ ఉన్నాయి కదా మనకి 4 months 5 months బ్రదర్. ఇక్కడ వచ్చేసి 4 months వస్తాయి, అక్కడ వచ్చేసి మనకి 5 months వస్తాయి. యావరేజ్ మీద మనకి 15-16 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. జత అనేది మనకి 18,500 అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా. ఈ బ్యాచ్ వచ్చేసి మనకి 19,000 అని చెప్తున్నారు. జోడి మనకి 19,000 అనేది ఈ బ్యాచ్ అనేది చెప్తున్నారు. 5 months 6 months ఏజ్ అనేది ఉంటుంది. ఇంకా లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే 20 కిలోలు 22 కిలోల మధ్యలో 22-20 కిలోల మధ్యలో లైవ్ వెయిట్ వస్తాయి. ఇక్కడ ఈ బ్యాచ్ అయితే మనకి 2 నెలలు 3 నెలల మధ్యలో పిల్లలు 2.5 నెల 3 నెలలు అనేది 3 నెలలు ఉంటాయినా జత 11,500 కొన్నారు జుడిపి. ఓకే ఇవన్నీ కట్ట 20. ఓకే ఈ బ్యాచ్ వచ్చేసి మనకి 2.5 నెల 3 నెలల మధ్యలో ఏజ్ ఉంటుంది. జత అనేది మనకి 11,500 చెప్తున్నారు. చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా. ఫైనల్గా మనకి 10,000 10,500 ఆ మధ్యలో అనేది ఈ పిల్లలు అనేది రావచ్చు. ఇంకా లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే 9-10 కిలోల కంటే ఎక్కువ రాదు. 9-10 కిలోలు లైవ్ వెయిట్ అయితే పైన రాదు. 10 కిలోల మధ్యలో అనేది వస్తుంది. 10 కిలోల లోపల అనేది లైవ్ వెయిట్ రావచ్చు. ఈ బ్యాచ్ కూడా చెప్పారు అన్న వాళ్ళు 16,500. ఈ జోడీ వచ్చి మనకి 16,500 మీద ఈ బ్యాచ్ అనేది చెప్తున్నారు. ఇవి కూడా లైవ్ వెయిట్ ఎత్తుకుంటే 14-15 కిలోలు కదా 14-15 కిలోలు అనేది వస్తుంది. ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరాలు అనేది ఉంటాయి. ఇంక ఈ బ్యాచ్ కూడా మనకి 18,500. ఈ బ్యాచ్ కూడా మనకి 18,500 అనేది చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరాలు అయితే ఉంటాయి. ఇంకా మార్కెట్లో చూపించేదానికి చూడండి మొత్తం ప్లేస్ మొత్తం ఎక్కడ ఏమీ లేవు, మొత్తం ఖాళీ అయిపోయింది. మార్కెట్ మొత్తం చూడండి మొత్తం ఖాళీ అనేది అయిపోయింది. ఓకే నెక్స్ట్ వారం అయితే ఖచ్చితంగా తీసేదానికి ట్రై చేస్తాను. రేపు మాత్రం మనకి మైదుకూరు సంత అనేది ఖచ్చితంగా వెళ్తాను. మైదుకూరు మార్కెట్ తర్వాత బయట మార్కెట్లోకి వెళ్ళేదానికి ట్రై చేస్తాను. ఓకేనా. వీడియో కానీ మీకు నచ్చిందంటే ఒకసారి ఇక్కడ లోడ్ పంపించే వీడియో కూడా దీంట్లో వస్తుంది. అది చూసిన తర్వాత మీ కామెంట్లు అనేది పెట్టండి. ఓకే మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? గూడూరు మార్కెట్ నుంచి ఒక 60 పిల్లలు తీసుకొని కర్నూలు పక్కన ఏదో విలేజ్ తీసుకెళ్తాం. 2 బండ్లు ఒకే దగ్గరికి వెళ్తున్నాయి కదా. ఆ బండ్లో ఏం చేస్తున్నాయి? ఈ బండ్లో ఏం చేస్తున్నాయి? ఆ బండ్లో 60 వేస్తున్నా, ఈ బండ్లో 60 వేస్తున్నా. మొత్తం 120 పిల్లలు. ఇక్కడ మన అన్న వచ్చున్నారు కానీ కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడలేదు ఆయన. కాకపోతే వెనకాల మాట్లాడుతాను అన్న చెప్పుడు మొత్తం ఇప్పుడు 120 పిల్లలు వేసుకున్నాం. ఇప్పుడు బాడీ ఎట్లా మాట్లాడు మనం? కిలోమీటర్ 20 రూపాయలు. దీని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. ఓకే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన సంతలో మార్కెట్లో బయట అంటే మనం మీరు వెళ్తున్నారు మార్కెట్లో డిమాండ్ చేస్తున్నారని తెలిసింది నాకు. ఎవరైనా సరే కిలోమీటర్కి 20 ఇస్తారు. టోల్ గేట్లు వచ్చేసి మనవి, మన బీసీ ఖర్చులు భోజనాలు వచ్చేసి కస్టమర్ పెట్టుకుంటాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే 20 రూపాయలు చెప్తున్నారు కానీ ఎక్కువ తీసుకుంటున్నారు. టోల్ గేట్లు వెళ్ళేదానికి కూడా తీసుకుంటున్నారు. మనం అట్లా ఏం లేదు. టోల్ గేట్లు మనమే తీసుకుంటున్నా. రీడింగ్ 0 వెయిట్ చూపించి ఒరిజినల్ రీడింగ్ చూపిస్తాము. ఎంతైతే అవుతుందో దాన్ని బట్టి తీసుకుంటాం. సపోజ్ 100 కిలోమీటర్లు వస్తే అప్ అండ్ డౌన్ 200 కిలోమీటర్లకి 4,000 తీసుకుంటాం. టోల్ గేట్లు అనేది మనమే పెట్టుకున్నాం. మధ్యలో ఏదైనా ఖర్చు ఉంటే పీసీ ఖర్చు కానీ బార్డర్ ఖర్చు కానీ వాళ్ళే పెట్టుకోవాలి. సరే అన్నోళ్ళు ఒక బండిలో వస్తారు, మీరు వెనక ముందనే జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే సరేనా. ఏం వెళ్ళన్నా చాలా రోజుల తర్వాత కనబడుతున్నాం. ఎక్కడికి వెళ్ళిందో అన్న మళ్ళీ లాస్ట్ లో తీస్తా వెళ్ళిపోతే మళ్ళీ తిప్పుతాలేట కెమెరా. సరే జాగ్రత్త. టైట్ అయితే లేవు, కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా వెళ్ళు. నువ్వు బండి తిప్పేసి రజరియా ఈ బండి ఒక బండికి అనేది మనకి ఈ బండికి 120 రూపాయలు అనేది వేసాం. ఆ బండికి అనేది మొత్తం 2 బండ్లకి అనేది 120 రూపాయలు. ఒకే బండి పెడతామంటే బండ్లో పట్టమని అన్నారు. అందువల్ల 2 బండ్లు పెట్టాల్సి వచ్చింది. ఈ బండికి 60 కిలోలు, ఆ బండికి 60 కిలోలు అనేది అన్న మొత్తం అయిన వాళ్ళు ఉన్నాం మనం 120 అన్న. నువ్వు కెమెరా ముందుకు రమ్మంటే మీకు ఇష్టం లేదన్నారు కాబట్టి బ్యాక్ సైడ్. ఓకే మీకు ప్రాబ్లం ఉంటుంటాయి. అప్పుడు ఎంత పడింది అన్న మనకు జోడి? జత 14, 13.5. 3 బ్యాచ్లుగా కొన్నాం. ఒక బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ ఎంత పడింది? 12,500 ఒక బ్యాచ్. 13,500, 14,400 ఒక బ్యాచ్. ఇంకో బ్యాచ్ వచ్చేసి 14,000. మొత్తం టోటల్ 120 పిల్లలు అనమాట. సరే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ వ్యాక్సిన్ వేసుకోవాలా ఏంటనేది నాకు కాల్ చేయండి, నేను మాట్లాడతాను. సరేనా. మళ్ళీనా ఫస్ట్ గేట్ అడిగిరా, ఫస్ట్ గేట్ అడిగిరా.
సరే ఈ మొత్తం మనకి ఇప్పుడు ఆ బండి అనేది పోతుంది, ఈ 2 బండ్లు అనేది పోతున్నాయి. మొత్తం ఈ కట్ట అనేది మనకి 3 బ్యాచ్లుగా తీసుకున్నాం. బెదర్ వాళ్ళకైతే 3 బ్యాచ్లుగా తీసుకున్నాం. ఈ లోడ్ గూడూరు సంత నుంచి కర్నూలు దగ్గరకు అనేది ఈ లోడ్ ఫామ్ కోసం అనేది వెళ్తున్నాయి. ఈ రోజు మార్కెట్ వీడియోస్ కూడా తీయడానికి టైం కుదరలేదు. అయినా సరే ఉంటే మార్కెట్ తీస్తా, లేదనుకుంటే రేపు అనేది మైదుకూరు సంతకు అనేది వెళ్తాను. మైదుకూరు సంత అనేది వెళ్ళేదానికి ట్రై చేస్తాను. మైదుకూరు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనే చెప్పాలంబా.